హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఎప్పట్లానే మీ ముందుకు ఒక కొత్త వీడియోతోటి రావడం జరిగిందండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది 10 ఎకరాల పామాయిల్ తోట అనమాట. ఆల్మోస్ట్ తోట అయితే కాపుకొచ్చేసిందండి. 3 సంవత్సరాల తోట అనమాట ఇది. తోట అయితే 4 పలకలు సమానంగా ఉంటుందండి. ప్రతి చెట్టు అయితే కాపుకైతే వచ్చేసింది. సాయిల్ వచ్చేసరికి రెడ్ సాయిల్ అండి. ఇది దీంట్లో ఉన్నటువంటి బోర్ అండి. 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయి ఈ బోర్ నుంచి. ఇది కాకుండా దీంట్లో మొత్తం 3 బోర్లు ఉన్నాయి. అవి కూడా వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, ప్రతి చెట్టుకి ఈ విధంగా అయితే గెలలు వస్తున్నాయండి. రీసెంట్గానే దీన్ని కల్టివేషన్ చేశారు, వీళ్ళు దున్నారు. అక్కడక్కడ ఉంటే గెలలు మొత్తం కొట్టేశారండి, పోతి గెలలు. ఇవి మామూలుగా ఉంచేయడం జరిగిందని చెప్పారు రైతు. కంప్లీట్గా పైప్ లైన్ డ్రిప్ ధరగా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారండి. ప్రజెంట్ దుక్కి దున్నారు కాబట్టి డ్రిప్లు అయితే తీసి పక్కన పెట్టారు. డ్రిప్స్ కూడా మొత్తం కంప్లీట్గా చేరు మొత్తానికి ఉన్నాయండి. ఈ బిట్టికి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉందన్నమాట. ఈ బిట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ మైలవరం అండి. మైలవరం నుంచి సుమారుగా మనకు ఒక 15 నుంచి 18 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండవచ్చు. విజయవాడ వెళ్ళేటువంటి NH30, ఇటు తిరువూరు నుంచి విజయవాడ వెళ్ళేటువంటి NH30 నేషనల్ హైవే నుంచి లోపలికి సుమారుగా 1.5 km అయితే ఉంటుందండి. అది కూడా మట్ రోడ్డు, ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుందండి. వాటర్ అయితే ఫుల్లీ సఫిషియెంట్గా ఉంది ఈ ఏరియాలో. దీంట్లో వచ్చేసరికి మొత్తం 3 బోర్లు ఉన్నాయి. స్టార్టింగ్లో మనం ఒక బోర్ చూడటం జరిగింది. ఇంకా 2 బోర్లు వీడియో ఎండ్లో చూపిస్తానండి. ఇది వచ్చేసరికి మరొక బోర్ అనమాట. దీని నుంచి కూడా 2 అంగుళాలు ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. మొత్తం 3 బోర్లు 6 అంగుళాల వాటర్ అయితే దీంట్లో అందుబాటులో ఉందన్నమాట. నేల కూడా ఒకే లెవెల్ చదునుగా సమానంగా ఉంటుందండి. చూడండి, ఫెన్సింగ్ అయితే దగ్గర దగ్గర 6 feet హైట్లో ఉంటుంది. 6 వరుసల ఫెన్సింగ్ ఉందన్నమాట. తోట అయితే చాలా బాగుందండి. వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరం 28 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది, మాట్లాడదామని చెప్పేసి అన్నారు. స్మాల్ నెగోషియేషన్ అండి, పెద్దగా ఉండకపోవచ్చు. వాళ్ళు చెప్పడం అయితే 28 లక్షలు మాట్లాడదామని చెప్పేసి అన్నారు రైతు కూడా లోకల్గానే ఉంటారండి. NH30 నుంచి లోపలికి సుమారుగా 1.5 కిలోమీటర్లు, అది కూడా ఎనీ టైం కార్ వచ్చే విధంగా ఉందన్నమాట రోడ్ అయితే. మొత్తం 10 ఎకరాలండి. వీళ్ళు చెప్తున్న కాస్ట్ 28 లక్షలు, నెగోషియేషన్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. మధ్యలో 1 ఎకరం సుమారుగా కొద్దిపాటి చిన్న మొక్కలండి. దీంతో పోల్చుకుంటే ఒక 6 నెలల చిన్న వయసు మొక్కలు అయితే ఉంటాయి. మిగతాదంతా నెంబర్ 1గా ఉందండి తోట. ఆ రేటుకి ఈ తోట చాలా రీజనబుల్ అనిపించింది. కొనుక్కోదగ్గ తోట అనమాట. కంఫర్టబుల్ వాటర్ అండి. చుట్టూ కూడాను ఫెన్సింగ్ ఉంది. డాక్యుమెంట్ పరంగా కూడాను చాలా బాగుందండి. 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పారు రైతు. నేలంతా ఒకే లెవెల్ చదునుగా ఉంది, చూశారు కదా వీడియోలో. చాలా బాగుందండి తోట. 4 పలకలు సమానంగా ఉన్నటువంటి బిట్ అనమాట ఇది. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుందండి. దీనికి నియరెస్ట్గా NSP కెనాల్ కూడా ఉంటుంది. దాని నుంచి కూడా వాటర్ దీనికి వస్తాయండి. ఇది మూడవ బోర్ అనమాట. దీని నుంచి కూడా 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయండి. దీంతో మనం 3 బోర్లు అయితే చూసామండి. 3 బోర్లు 3 సర్వీసులు అయితే ఉన్నాయి ఈ బిట్లోకి. కంఫర్టబుల్ వాటర్ ఉన్నటువంటి బిట్ అనమాట. విజయవాడ నుంచి ఈ బిట్కి సుమారుగా ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఇటు నూజివీడు నుంచి చూసుకుంటే ఒక 35 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ అయితే ఉండవచ్చు. ఇటు తిరువూరు నుంచి చూసుకుంటే సుమారుగా ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి. బిట్ అయితే రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. మంచి బిట్ అండి, కొనుక్కోదగ్గ బిట్. 4 పలకలు సమానంగా ఉంటుంది. 3 బోర్లు ఉన్నాయి. కెనాల్ వాటర్ ఉంది. ఫుల్లీ సఫిషియెంట్ వాటర్ అనమాట ఈ ఏరియాలో. చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. బిట్ అయితే చాలా బాగుంది. కావాల్సిన స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించండి.